శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. రాజాధిరాజా చక్రవర్తి శాంతి సింహాసనంపై విరాజిల్లు మూర్తి స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనన్యంగా వందనం చేస్తున్నాను. అభేద భక్తి సహజ స్థితి ఇరుపక్కల మీకు వింజామరులు వీచుతాయి. స్వానుభూతి సత్యప్రతీతి మీకు గౌరవంగా గాలిని వీచుతాయి. ఆత్మస్థితి ఛత్రాన్ని, శాంతి వివేకం దండాన్ని ధరించి ఉంటాయి. మాయా మోహాది షడ్రూపులు మీ వద్ద ఒక్క క్షణమైన నిలవజాలవు. 4 వేదాలు, షడ్దర్శనాలు, అష్టాదశ పురాణాలు, వైతాళికుల వలె ఉన్న మీ జ్ఞానప్రకాశం, స్వానందం వ్యాపించి ఉన్న మీ సభావైభవం ఎంత గొప్పది! విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణ, మనన, నిధి ధ్యాసలు, ఆత్మానుసంధానం, సాక్షాత్కారం, ఈ అష్టప్రధానులు మీ సేవలో ఉంటాయి. శాంతి, దాంతి అనే దివ్యమణులు కంఠాంబరణలుగా మెరుస్తూ ఉంటాయి. మీ వాణి వేదాంత సాగర సుధాతరంగిణి వలె మధురమైనది. పదునైన జ్ఞానమనే ఖడ్గప్రహారంతో నరకడానికి లేచిన మీ హస్తాన్ని చూసి భవవృక్షం గడగడా వణుకుతుంది. జయ నిరంజన, అవ్యయ, గుణాతీత, యోగిరాజ, దీనులను ఉద్ధరించడానికి పరోపకారార్థం మీరు శరీరాన్ని ధరించారు. గతాశ్రయంలో ఒక భక్తుని కోరిక నెరవేరి అతని మొక్కును తీర్చినప్పుడు బాబా అతని నిర్ణయాన్ని తెలియపరిచారు. సద్గురువుకు ఎప్పుడూ ఏ కోరికలు ఉండవు. వారి కోరికలను శిష్యులు తీర్చగలరా? వారు శిష్యులకు సేవ చేసి శిష్యుల కోరికలను తీర్చి వారిని కోరికలు లేని వారిగా చేస్తారు. వారికి భక్తితో పత్రిని, పుష్పాలను అర్పిస్తే అతి ప్రేమగా స్వీకరిస్తారు. అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు. సచ్చిదానంద సాగరులైన వారికి బాహ్యోపచారాల అవసరం ఏముంది? అయినా గౌరవభావంతో ఉపచారాలను చేస్తే సంతోషంగా స్వీకరిస్తారు. ఏమీ తెలియని అజ్ఞాన ముసుగును కప్పుకొని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణనిస్తారు. భక్తితో వారి సేవను చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. అందువలన ఇతర సాధనలన్నీ వదిలి గురుసేవలోనే లీనమైపోవాలి. ఆ సేవలో బద్ధకం, అలసత్వం ఉన్నా గొప్పగా విర్రవీగిన సాధకులు చిక్కుల్లో పడిపోతారు. అసలు ముఖ్యమైనది గురుచరణాల యందు దృఢ విశ్వాసం. శిష్యులు స్వయంగా ఏమీ చేయలేరు. సద్గురువే వారిని దారిలో పెట్టాలి. శిష్యులకు తమ అపాయాలు తెలియవు. వారికి అవి తెలియకుండానే గురువు వారికి ఉపాయాలను తెలియజేస్తారు. త్రిభువనాలలో వెతికిన గురువు కంటే మరో గొప్పదాత ఎవరూ ఉండరు. శరణాగతులకు పరమ శరణ్యమైనట్టి వారికి అనన్యంగా శరణు పొందుదాం. వారిని చింతామణితో పోల్చాలనుకుంటే చింతామణి కేవలం కోరుకున్న దానినే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేలా మనసు కోరని దానిని కూడా ఇస్తారు. గురువును కల్పతరువుతో పోల్చాలనుకుంటే అది కల్పిత వస్తువుల్నే ఇస్తుంది. కానీ గురుదేవులు మనసు ఊహించని నిర్వికల్ప స్థితిని కలగజేస్తారు. కామధేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది. గురువు అంతకంటే అధికం. ఆశించని ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు? ఇప్పుడు శ్రోతలకు నా విజ్ఞప్తి. గతాధ్యాయం చివర బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరిన వ్యక్తి కథ చెప్తానన్నాను కదూ, ఆ కథను వినండి. బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చిన భక్తును బాబా ఎలా తృప్తిపరిచారు? తమ భక్తులకు పరమార్థాన్ని ఎలా ఉపదేశించారో వినండి. సత్పురుషులు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేనివారు. వారి కోరికలన్నీ పూర్తిగా తీరిపోయి ఉంటాయి. కానీ అత్యాసగల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు పుత్ర సంతతిని కోరితే, కొందరు అఖండ రాజ్య సంపత్తిని కోరితే, మరికొందరు భక్తి విశ్వాసాలను కోరుకోగా ఒకరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు. ఇట్లే ధన సంపాదనలో నిమగ్నుడైన ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తిని విని వారిని దర్శించుకోవాలని తలిచాడు. అతని ఇంట చాలా సంపద ఉంది, సంతానం ఉన్నారు, అపరిమితంగా దాసి జనం ఉన్నారు. అతనికి ఉదారమూర్తి అయిన బాబాను దర్శించుకోవాలని తోచింది.
బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషుల మకుటమణి, అమోఘమైన లీలలను చేస్తారు. అట్టి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను. నాకు ఇతర ఏ కొరత లేదు. నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను. అది కానీ అవలీలగా లభిస్తే నేను ధన్యుడవుతానని తలిచాడు. అప్పుడు అతని మిత్రులు, బ్రహ్మను తెలుసుకోవటం సులభం కాదు. నీ వంటి లోబికి బ్రహ్మ ప్రకటమవటం దుస్సాధ్యం. ధనం, భార్యాబిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వానికి బ్రహ్మ కేవలం భ్రాంతి. అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది? ఇంద్రియ శక్తి క్షీణించిన తర్వాత ప్రపంచంలో ఎవరూ గౌరవించరు. అప్పుడు ఖాళీగా ఉరికి కూర్చుని బ్రహ్మ గురించిన ఆలోచనలు అల్లుకుంటారు. నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే. లోబిలా చేతి నుంచి డబ్బులు రాల్చకపోతే నీ కోరికను తీర్చేవారెవరూ దొరకరు అని చెప్పారు. అయినా అతడు ఆ కోరికతో షిరిడీకి బయలుదేరాడు. తిరుగు ప్రయాణానికి కూడా టాంగా బండిని మాట్లాడుకొని సాయి చరణాల వద్దకు చేరాడు. వారి దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు సాయిబాబా పలికిన మధుర వచనాల్ని శ్రోతలు శ్రవణం చెయ్యండి. ఈ సాయి కథా కల్పతరువును ఏకాగ్రత అనే నీటితో తడిపితే చక్కగా ఉంటుంది. శ్రోతలకు శ్రద్ధ, ఆదరం అభివృద్ధి అయిన కొలది మంచి ఫలాలను ప్రసాదిస్తుంది. దీని యొక్క అన్ని శాఖలు భక్తి రసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపచేసి మధుర ఫలాలతో నిండి భక్తుల కోరికలను తీరుస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి బాబాతో, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే వచ్చాను. షిరిడీ బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారని ప్రజలు అంటూ ఉంటారు. నేను ఆ కోరికతోనే ఇంత దూరం వచ్చాను. ప్రయాణంలో చాలా శ్రమపడ్డాను. అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కొట్టుకుచ్చునవుతాను అన్నాడు. బాబా అతనితో ఇలా అన్నారు, నీవేం చింతపడకు. ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అంతా నగదు వ్యవహారమే, అప్పు మాటే లేదు. నీ వలే అడిగేవారు దుర్లభం. అంతా ధనాన్ని, సంపదను కోరుతారు. కష్టాలను, రోగాలను నివారించండి అని అడుగుతారు. లౌకికమైన మర్యాదలను, రాజనీతి పదవులను కోరుతారు. ఎప్పుడు సుఖాల్ని అడుగుతుంటారు. కేవలం ఐహిక సుఖాల కోసం జనం షిరిడీకి పరిగెత్తుకుని వచ్చి ఫకీరునైనా నన్ను భజిస్తారు. కానీ బ్రహ్మను ఎవరు అడగరు. నాకు అటువంటి భక్తులు అనేక మంది. నీ వంటి వారు ఇక్కడ కరువు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతృతతో ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. బ్రహ్మ వస్తువుపైన భీతితో సూర్యచంద్రులు నియమంగా ఉదయించడం, నియమంగా అస్తమించడం, వాని ప్రకాశం నియమబద్ధంగా ఉండడం, గ్రీష్మ వసంతాది ఋతువులు, ఇంద్రాది దేవతలు, రాజులు నియమంగా ప్రజలను పాలించడం అన్నిటికీ మూల కారణం బ్రహ్మయే. అందువలన శరీరం విడిపోకముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. అది లేకపోతే జనన మరణాల పునరావర్తనం ఆగకుండా వెంటే ఉంటాయి. బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైతే ప్రాపంచిక బంధనాలు తొలగిపోవు. కనుక పునర్జన్మ తప్పదు. బ్రహ్మ ఏమిటో నేను నీకు సర్వం చూపిస్తాను. చూడు, చుట్టుపడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని, నిన్ను నఖశిఖాంతం పనివేసుకొని ఉన్న దాన్ని నేను బయటికి తీసి చూపిస్తాను. ఎంతటి సుధామధురవాణి! అది కేవలం అద్వైత సుఖాల గని. సంశయాందోళనలు కలిగిన వారిని ఉద్ధరించే సామర్థ్యం కలది. క్షణికానందాన్నిచ్చే సుఖ ప్రలోభాలలో అహోరాత్రులు చిక్కుకున్న వారిని కూడా బాబా వచనాలు మంచి విహితాచరణలో పెడతాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి. మహేంద్రుడు ప్రసన్నుడైతే స్వర్గ సంపదలు లభిస్తాయి. ఇంతకంటే ఘనంగా గురువు అలౌకికమైన దాన్ని ప్రసాదిస్తారు. గురువుకు సమానమైన దాత లేరు. వారు ప్రసన్నులవుతే దుర్లభమైన బ్రహ్మజ్ఞను భక్తులకు చూపిస్తారు. వారి మధుర గాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వ్యధలను మర్చిపోవచ్చు. బ్రహ్మను కోరివచ్చిన వానికి ఎలా పాఠం చెప్పాలో బాబాకు తెలుసు. అతన్ని కూర్చోబెట్టి అతడు కోరివచ్చిన విషయాన్ని మర్చిపోయేలా, ఇతర విషయాల్లో లీనమయ్యేలా చేశారు. తర్వాత బాబా ఒక కుర్రవాణిని దగ్గరికి పిలిచి, వెంటనే నందు వద్దకు వెళ్ళు. బాబాకు 5 రూపాయలు అత్యవసరం కనుక కాసేపటి కోసం అప్పు వెంటనే ఇవ్వమని అతనితో చెప్పు అన్నారు. ఆ అబ్బాయి నందు వద్దకు వెళ్ళగా అతని ఇంటికి తాళం వేసింది. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బాబాకు మనవి చేశాడు. బాబా అబ్బాయితో, మళ్ళీ వెళ్ళు, బాల వ్యాపారి ఇంటి వద్దే ఉండి ఉంటాడు.
అదే మాట అతనితో చెప్పి రూపాయలను తీసుకొని రా అని చెప్పారు. అక్కడికి వెళ్ళడం కూడా వృధా అయింది. బాల కూడా అప్పుడు ఇంట్లో లేడు. ఆ మాటే అబ్బాయి బాబాతో ఆదరంగా చెప్పాడు. బాబా వెంటనే అతన్ని ఒకరిద్దరి వద్దకు పంపారు. ఆ అబ్బాయి వృధాగా తిరిగి అలసిపోయాడు, కానీ ఒక్క గవ్వేనా ఎక్కడ దొరకలేదు. సర్వాంతర్యామి అయిన సాయిబాబాకు ఆ సమయాన నందు కానీ బాల వ్యాపారి కానీ ఇంట్లో ఉండరని పూర్తిగా తెలుసు. మానవుని రూపంలో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి. వారికి 5 రూపాయలు కరువా? బ్రహ్మను కోరి వచ్చిన వ్యక్తి కోసం అలా అద్భుతాన్ని చేశారు. బంధువులు ఇంటికి వస్తే వారి కోసం తయారు చేసిన హల్వా, మృష్టాన్నం వగైరా ఇతరులకు కూడా లభిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తిని నిమిత్త మాత్రంగా చేసి సాయిబాబా అందరి శ్రేయస్సు కొరకై భక్తులకు బోధించారు. ఆ వ్యక్తి జేబులో 250 రూపాయల నోట్ల కట్ట ఉన్నదని సాయినాథులు తెలుసుకున్నారు. మరి అతనికి తెలియదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండగా బాబాకి ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు. సాయికి 5 రూపాయల అప్పుగా అదైనా ఒక్క గడియ కోసం ఇవ్వడానికి అతనికి మనసు రాలేదు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరడానికి వచ్చాడు. సాయి మహారాజు సత్యసంధులు. వారు అప్పుగా అడిగినదైనా కొంచెమే కదా, పోనీ ఇద్దామనిపించినా మనసు మారిపోయి ఇవ్వలేదు. 5 రూపాయలు ఇవ్వడానికి ప్రాణం ఒప్పుకోలేదు. ఈ చిన్న సహాయం చేయలేనివాడు మూర్తిభవించిన లోభమే కదా. బాబా యందు నిజమైన భక్తిభావం గల వారెవరైనా అయితే ఆ అప్పు వింతను కళ్ళప్పగించి చూడరు. బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తప్పించేవాడైతే అతనికి విషయం అర్థం కాకుండా ఉంటుందా? ఏమో, నాకు అలా అనిపించదు. ధరంపైని వ్యామోహం అతనిని కబళించి వేసింది. పోనీ ఊరికేనైనా కూర్చోవాలా? అది లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని త్వరపడసాగాడు. ఓ సాయిబాబా, బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు. నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలనేగా ఇప్పటి వరకు నా ప్రయత్నం. నీకేం అర్థం కాలేదా అని బాబా అన్నారు. బ్రహ్మ కొరకు పంచప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది వెంటనే లభిస్తుంది. హిరణ్యగర్భ పదవి వరకు ఐహిక విషయాలన్నిటి యందు విరక్తిని, అనాసక్తిని కలిగిన వారు బ్రహ్మ విద్యా ప్రాప్తికి అధికారులు. ఏ కించిత్తైనా విరక్తి లేని వానికి ఎవరైనా బ్రహ్మతత్వోపదేశం చేస్తే మాత్రం అతనికి ఫలితమే ఉంటుంది. ఉత్తమాధికారులు బ్రహ్మజ్ఞాన బోధన గ్రహిస్తారు, కానీ సాంప్రదాయానికి బద్ధులైన మధ్యమాధికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒకటి విహంగమ మార్గం, రెండవది పరంపర సోపాన మార్గం. అయితే అనధికారులకు బ్రహ్మబోధ వృధా శ్రమ. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు. ఇది సత్యమైన వేదాంత వచనమైనప్పటికీ అది అందరి అధీనంలో ఉందా? అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్యగర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మర్చిపోవడంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది. నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వాభాస విసర్జన అని శృతి ఘోషిస్తుంది. ఆత్మ జాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతై సృష్టి అంతా భస్మమైపోతుంది. జీవుల స్థితి కూడా ఇదే. మాయాభ్రమ నివృత్తి కాగానే తాడు, కిరణాలు, ముచ్చపు చిప్ప అని వీని అభాస వెంటనే తొలగిపోతుంది. ముచ్చపు చిప్ప అన్న జ్ఞానం లేకపోవటమే వెండి అని భ్రమించడానికి కారణం. వెండి జ్ఞానం కలగగానే అది ముచ్చపు చిప్ప అన్న విషయం తెలుస్తుంది. భ్రమ నివృత్తి కాగానే వెండి భ్రమ అన్న భ్రమ తొలగిపోయి ముచ్చపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది. అనోన్యమైన ఈ మోహ లక్షణాలన్నీ జ్ఞానదీపంతో ప్రకాశింపచేయండి. అజ్ఞాన మలినాన్ని క్షాళన చెయ్యండి. అప్పుడు భ్రాంతి నశిస్తుంది. జనన మరణాల బంధనమేమీ లేకపోతే మోక్షం కోసం సంయమనం ఎందుకు? వేదాంతానికి మనకు ఏం సంబంధం? ఈ ప్రపంచం ఎందుకు?
నేను బద్ధుణ్ణి ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయాసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణజ్ఞానులు కానీ కారు. అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? ఇదంతా వస్తుస్థితి. బంధనము మరియు ముక్తి ఇవి రెండు త్రిగుణాల సమాగమం వల్లనే అని అందరికీ అనుభవం. ద్వైతం లేని చోట ఎవరు ఎవరిని బంధించడం, విడిపించడం? అద్వైతంతో ద్వైతం పోతే అక్కడ ఎవరు బద్ధులు కారు, ముక్తులు కారు. పగలు రాత్రి అన్న వారిని సూర్యుడు సృష్టించాడా? ఇవి దృష్టిదోషం వలననే కానీ సూర్యుడు తటస్థుడు. నేనొక కర్తను, ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖదుఖాలను, స్వర్గనరకాలను అనుభవిస్తుంటే విషయవాసనలందు ఆసక్తి అధికమవుతుంది. ఆత్మ నిత్యం, సనాతనం, శాశ్వతం, జనన మరణాలనే వికారాలు లేనిది. ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. అనాది, అంతం, ఎల్లప్పుడూ ఉండేదే. శరీరమే ఆత్మ అని తెలిసేవారు, తాము వేరు, సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డా పరమార్థం లభించదు. కృతనిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి మనసును నశింపచేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశరూపమైన జ్ఞానంతో మనసును బుద్ధి యందు ఏకాగ్రం చేయాలి. సర్వేంద్రియాలు మనసుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. కుండకు ఆది కారణం మట్టి, అట్లే ఇంద్రియాలకు బుద్ధి. ఇది దాని నిత్య స్థితి. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో మనసును, సకలేంద్రియాలను వ్యాపిస్తుంది. బుద్ధిని సర్వవ్యాపి అయిన మహాతత్వంలో, ఈశ్వరతత్వంలో లయం చేసి మహాతత్వాన్ని ఆత్మతత్వంలో విలీనం చేయాలి. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూప నిర్ధారణగా ప్రకటమవుతుంది. అప్పుడు వెండి, ఎండమావి, సర్పాకారం కేవలం దృష్టి వికారాలని అర్థమవుతుంది. ఈ అశేష విశేషరహితమైనట్టి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు అని సత్పురుషులు ఎప్పుడు చెప్తుంటారు. కార్యాలకు ఒక కారణం ఉంటుంది, కానీ ఆత్మ స్వయంభూ, కారణం లేనిది. ఆత్మ పొర అభినవ, సనాతనమైనది, నూతనమైనది, స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనిది. ఆకాశం వల్లే అవిచ్ఛిన్నం, సృష్టిలైలకు అతీతం. ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం. ఆత్మ నిరాధారం, నిష్కళంకం. పరబ్రహ్మను తెలుసుకోవాలి, అపరబ్రహ్మను పొందాలి. బ్రహ్మకు ప్రతీక అయిన ఓంని ధ్యానించాలి. ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. సర్వ వేదాల సారమైన ప్రణవస్వరూపమే ఓంకారం. ఆ ప్రణవాన్ని అర్థసహితంగా నిర్ధారణగా తెలుసుకోవటమే మహావాక్యాల చింతన. వేదాలు స్వయంగా ప్రతిపాదించింది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు. ఆ పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమైనది అయినా సద్గురు అనుగ్రహం ఉన్న సాధకులకు సుగమమే. ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలరు. ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సారం. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దానిని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఏ వికారాలు, మార్పులు, వృద్ధిక్షయాలు లేని సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టు సద్గురు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమను త్రివిధ తాపాలలో ఎప్పుడూ తప్పించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం ఒక్క సత్పురుషులకే పరిమితం. అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ, దాని నుండి నివృత్తి పొందటానికి సాధన, బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న ఏకత్వ భావన, అది ఇక్కడే సంభవం. విషయకల్పన లేని శూన్యస్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మస్మితి అనే భావం కలుగుతుంది. వేదాలలోని మహావాక్యాన్ని అనవరతం స్మరిస్తుంటే బుద్ధి సహజస్థితిని పొందుతుంది. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి, మనసుతో సహా శాంతించే ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది.
సూర్యకిరణాలలోని అతి సూక్ష్మ కణం కంటేనూ అతి సూక్ష్మమైనది, అణువు కంటేనూ అత్యంత సూక్ష్మమైనది ఆత్మను నిర్ధారించారు. పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం, బ్రహ్మాండం కంటేనూ మహత్తరమైనది ఆత్మ. అయినా ఇవన్నీ సాపేక్ష ప్రమాణాలు. ఆత్మ ప్రమాణాతీతం. సూక్ష్మత్వంలో అణురణీయాన్, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం. మహత్వంలో మహత్ పరిమాణం కలది. ఆత్మకు నామరూపాదులన్నీ కేవలం ఉపాధులు. ఆత్మ నిరుపాధికం, పరిపూర్ణం. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మకు మూలకరణం కూడా లేదు. ఆత్మ జననం లేనిది, నిత్యం, శాశ్వతం, సనాతనమైనది. ఆత్మను ఇది అని నిర్ధారించడం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూలస్వరూపం. ఆగమ నిగమాలకు కూడా అంతుపట్టనిది ఆత్మ. అందరికీ సులభ సాధ్యమా? ఆత్మను ఇది అని నిర్ధారించలేక వేదాలు అలసిపోయినవి. తాపసులు వనవాసులయ్యారు. ఉపనిషత్తులు చేతులు వేళ్లాడదీశాయి. ఎవరికీ దాని అంతు చిక్కలేదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి అభేదదర్శులైన ఆచార్యులు కావాలి. ఇతరులకు ఇది సాధ్యం కాదు. తార్కికులకు ఇక్కడ ప్రవేశం లేదు. కేవలం తర్కం చేసేవారికి అక్కడ చోటు లేదు. వారు భ్రమలలో గిరగిరా తిరుగుతుంటారు. ఆగమాచార్యులకు తప్ప ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావలసిన స్థిరమైన బుద్ధి ఉండదు. స్వబుద్ధి, కల్పనా సిద్ధాంతాలని అనంత తారలు 84 లక్షల జనన మరణాలను తప్పించలేవు. ఆగమాచార్యుడనే చంద్రుడు ఒక్కడు చాలు. అజ్ఞానాంతకారం లవలేశమైనా ఉండదు. బహుప్రయాసతో ఇతరులు సాధించలేని దానిని సద్గురువుని దృఢంగా పట్టుకున్నవారు అల్ప ప్రయాసతో సాధించగలరు. వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. దానితో అజ్ఞానం తొలగిపోయి సచ్చిదానంద స్వరూపం స్థిరపడి ఆత్మస్వరూప స్థితి అనుభవంలోకి వస్తుంది. దీనికి మరో పేరు మోక్షం. జీవులు అధికంగా ఆపేక్షించదగింది ఇదే. దీనికోసమే జీవులు నిరంతరం చాలా శ్రమపడతారు. దీనికోసమే బ్రహ్మయోగ నిష్ఠులు ఎల్లప్పుడూ అంతనిష్టలో ఉంటారు. మనసు చంచలమైనప్పుడు విషయాలు కల్లులపరుస్తాయి. ఆత్మస్వరూపంలోని స్థితులైన వారి మనసు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి. ఆత్మస్వరూపానికి విముఖంగా ఉన్న వారిని విషయాలు కలవరపెడతాయి. కానీ స్వరూపోన్ముఖులైన వారి నుండి విషయాలు మొహం చాటేస్తాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను, ఇతర విషయాలను అడుమాత్రమైనా ఆశించకుండా ఉండేవారే మోక్షానికి అర్హులు. వీనిలోని ఒక్క లక్షణం లోపించిన వారు ముముక్షులు కారని బాగా తెలుసుకోవాలి. అలాంటి వారు ఒక కన్నే ఉన్నా 2 కన్నులతో చూస్తున్నట్టు నటించేవారిలా ముముక్షుల వల్లే కేవలం నాటకం ఆడేవారు. అహంకారం తొలగిపోయినంత వరకు, లోభం నిర్మూలనమైనంత వరకు, మనసు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం నాటుకోదు. శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధియే భ్రాంతి, బంధనానికి కారణం ఆసక్తి. విషయ సుఖాల ఆలోచనలు విడిచిపెడితే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హస్తగతమవుతుంది. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. అందువలన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని మర్మాన్ని తెలుసుకోవడమే బుద్ధిమంతుల ధర్మం. ఆత్మ సర్వజీవులలో నిగూఢంగా ఉంటుందన్న తత్వం వేదాంతులకు తెలుసు. కానీ దీనిని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవటం ఎలా? ముందు చిత్తశుద్ధి కావాలి. ఆ పైన సూక్ష్మమైన ఉసాగ్రబుద్ధి ఉండాలి. అప్పుడే ఆత్మ దయతో తప్పక స్వయం ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యం, ఏ వికారాలు లేనిది. ఆత్మను తెలుసుకున్న వారి శోకరహితులు, వారే ధైర్యవంతులు, ధీమంతులు, వారే భవం నుండి ముక్తులు. ఇక్కడ ప్రవచనాపావణ్యం కానీ, గంధార్థధారణ శక్తి కానీ, లేక వేదశృతుల విశ్లేషణ కానీ అవసరం లేదు. ఆత్మ ఏ మార్పు చెందక నిత్యం ఉండేది. శరీరం అనిత్యం, అశాశ్వతం, అనవస్థితం, ఎప్పుడు మార్పు చెందేది అని తెలుసుకొని తమ శ్రేయస్సును సాధించుకునేవారు యోగ్యాయోగ్యాన్ని తెలుసుకున్న దక్షులు. ఆత్మజ్ఞానులు సదా నిర్భయులు. వారు ఒక్కటే తప్ప రెండవది లేదన్న అద్వితీయ భావంతో శోకాన్ని తొలగించుకున్నవారు. ఆత్మజ్ఞానం కఠినమైనప్పుడు, ప్రవచనాల శ్రవణంతో దాని అంతు పట్టనప్పుడు కేవలం మేధస్సు మాత్రం ఏం చేయగలదు? అయినప్పటికీ ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ ఏ కోరికలు లేక ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకునేవారికి, ఆత్మను చాలా అధికంగా ఆపేక్షించే వారికే ఈ పరమ ప్రయోజనం.
శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారికి ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ దురాచారులలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో అలమటించే వారి మనసు ఏకాగ్రం కాదు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. శృతి స్మృతి ప్రతిపాదితమైన యోగ్యమైన కర్మలను చేస్తూ అవివాహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది. దుశ్చరితాల నుండి విముఖులై ఆచార్యులైన గురుచరణాలలో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ సుఖాల్లోని కోరికలు తీరనంత వరకు, కేవలం ఆత్మనే కోరుకున్నంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మారాముడు దుర్లభం. జిజ్ఞాసుల తపస్సు గని ఆత్మకు స్వయం దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణ మననాదులను అభేద భావానుసంధాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సులభంగా లభిస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానం వినా మోక్షానికి మరో వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. అనుమానం మరియు యుక్తి ప్రభావం ఇవి శాస్త్రజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి. మనసులో ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం, లేదా అది అసంభవం. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకుని వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడొక్కడే అభేదాత్మ. బ్రహ్మాత్మైకత్వ జ్ఞానమే జ్ఞానం యొక్క పర్యవసానం. ఆత్మజ్ఞానం ఒక్కసారి కలగగానే సమస్తమైన అజ్ఞానం నశించిపోతుంది. ఆత్మజ్ఞానం కలిగితే చాలు, ఇక తెలుసుకోవలసింది మిగలదు. వస్తుజాతమంతా వారికి కరతలగతంలా సాక్షాత్కారమవుతుంది. ఆత్మజ్ఞానం వలన ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమానంద ప్రాప్తి. ఆత్మ సూక్ష్మ కంటే సూక్ష్మం, మహత్తు కంటే మహత్తరం అని చెప్పటం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి. ఆత్మ స్వయం సూక్ష్మం కాదు, మహత్తు కాదు. అక్కడ తరతమ భావాలు కల్పితం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఆత్మచరాచరాల్లో పరిపూర్ణంగా ఉంది. ఏ హద్దు లేని అనిర్వచనీయమైన ఈ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని బుద్ధికి తెలియచడానికి ఆత్మను వాక్కుతో వచనాలతో పరిమితం చేస్తారు. అసలైన ఆత్మరహస్యం కేవలం బుద్ధి వైభవ యోగంతో చేజిక్కదు. సద్గురువుల సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మప్రాప్తి. బ్రహ్మజ్ఞాన వివరణ కేవలం కొన్ని గ్రంథాల్లో మాత్రమే నిండి ఉంటుందా? సద్గురు కృప లభించకపోతే కల్పాంతంలో కూడా అది కైవసం కాదు. నిత్య నైమిత్తిక కర్మలు చేయకున్నా, మనసులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా బ్రహ్మజ్ఞానభావం అస్సలు సంభవం కాదు. ఒక్క బ్రహ్మ మాత్రమే నిత్యం, మిగతావన్నీ అనిత్యం. దృశ్యజాతమంతా శాశ్వతం కాదు, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు. అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రులైన శ్రోతలు దొరకరు. ప్రేమమయులు అనుభవశీలురైన సద్గురువులు మరీ అరుదు. అడగగానే ఇవ్వడానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా? పర్వతాలలో గుహలలో దాక్కొని యమనియమాలతో కట్టుబడి ధ్యానధారణలో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు. గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. అటువంటిది నీ వంటి మూర్తిభవించిన లోభస్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలోనైనా ఎన్నడూ లభించదు. దీనిని బాగా గుర్తుంచుకో. పరమార్థాన్ని శ్రవణం చేసిన, విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిధిధ్యాసన చేసిన వారికి ఆత్మసాక్షాత్కారం ఎలా సాధ్యం? మల విక్షేప ఆవరణాలన్నీ త్రిదోషాలతో ఉన్న అంతఃకరణాన్ని నిష్కామకర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించాలి. ఇలా స్వకర్మ మరియు ఉపాసన చెయ్యగా చిత్తం పరిపక్వమవుతుంది. మల విక్షేపాలు నిర్మూలం కాగా ఆవరణ మిగులుతుంది. ఈ ఆవరణ సర్వ అనర్థాలకు బీజం. సూర్యుని ప్రకాశంతో అంధకారం తొలగిపోయేలా జ్ఞానం ప్రకటమవగానే అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. వేదాంతంలో నిష్ణాతులైన వారు వర్ణించిన సత్యజ్ఞానానంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. మసక చీకటిలో ఒక బాటసారి అడవిలో నడుస్తూ ఒక చెట్టు మొండెమును చూసి దొంగ అనుకుని భయపడిపోయి అక్కడ దాక్కుంటాడు.
నేనొక్కడే ఉన్నాను, నా వద్ద డబ్బుంది, వాడు దారిదోపిడీ చేసే దొంగలా ఉన్నాడు, ఇప్పుడేం చెయ్యాలి, ప్రాణంపై ఇక భరోసా లేదు అని అనుకుంటాడు. దూరం నుండి దీపం రాగానే చెట్టు ముండ నుంచి బయటపడి అతనికి భయం తొలగిపోయింది. చెట్టును చూచి దొంగ అని భ్రమించింది భ్రాంతి అని అర్థమైంది. ఇప్పుడు శ్రోతలకు పరమజ్ఞాన ప్రాప్తికి అడ్డంకులను మనవి చేశాను. తరువాత అధ్యాయంలో శ్రేయాన్ని కోరేవానికి శ్రేయస్సు తన స్వరూపాన్ని ప్రకటించడం వినండి. హేమాడ్ సాయి పాదాలలో దొర్లి తనకు స్ఫురించింది చెప్పాడు. సాయిబాబా దయతో చెప్పించిన దానిని అమాయక భక్తులు వింటారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతి విరచితము అయిన శ్రీ సాయి సమత సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనము అను 16వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.